స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభా. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? సంతోషంగా ఆనందంగా నిద్రలేచారా? వేకుజాము లేచారా? ప్రతిరోజు కూడా ఉదయకాలసం నిద్రలేమని ఆడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఈ రోజున నా కుమార్తె 26వ తారీఖు వస్తుందని తెలిపాను కదా. ఈరోజు వచ్చింది. ఈరోజు మరలా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చాలా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే దేవుని బిడ్డల్ని, ఆత్మీయ బిడ్డల్ని కలుసుకునే అవకాశం నా తండ్రి నాకు అనుగ్రహించాడు. కాబట్టి నా దేవత దేవునికి మరొకసారి ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత రాత్రికాలం అంతా మనందరికీ కూడా చక్కని నిద్రనిచ్చి వేకుజాము లేపి మరొక రోజు మన జీవితంలోకి అనుమతించి సజీవ లెక్కలో మనందరినీ కూడా మరొక రోజులకి అడుగు పెట్టించినందుకు, ఇలా దేవుని సొల్లో గడిపే భాగ్యాన్ని మనందరికీ దేవత దేవుడు అనుగ్రహించినందుకు దేవత దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నా తరపున, మీ అందరి తరపున కూడా దేవుని తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలసమున నిద్రలేచి రోజులో మొట్టమొదటి సమయాన్ని దేవునిలో గడిపేవారికి మనం ఉండాలి. నిద్రలేంగా దేవుని పాదాలు పట్టుకుని దేవుని స్తుతిస్తూ, ఆరాధించి, ప్రార్థించి, మహిమపరిచి, ఘనపరిచి దేవుని బిడ్డలకి దేవుని మన కుటుంబాన్ని అప్పచెప్పేవారికి ఉండాలి. కాబట్టి మనందరం కూడా ఆ ప్రకారం అనుక్షణం ఆయనకి దగ్గరగా ఉండగలిగితే, రోజు ఆయనతోనే ప్రారంభించి ఆయనతోనే ముగించగలిగితే అంతకన్నా అదృష్టం, అంతకన్నా మహానందం మరొకటి లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ప్రతిరోజు కూడా దేవునితోనే రోజు స్టార్ట్ చేయండి, దేవునితోనే ముగించండి. ఆరాధనతో రోజు స్టార్ట్ చేయండి, ఆరాధనతోనే దేవుణ్ణి ఆ రోజును ముగించండి. అలా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ఉదయకాలసమున కీర్తన గ్రంథం ఒక అధ్యాయం చదవమని చెప్పాను. అలాగే రాత్రికాలసమున మరి సామెతల గ్రంథం చదవమని చెప్పాను. మరి అది కంటిన్యూషన్గా చదువుతున్నారా? ఈ 10 రోజుల నుంచి మీతో నేను కలుసుకోలేకపోయాను, మీతో మాట్లాడలేకపోయాను. మరలా మీ ముందుకు వచ్చాను. మరి 10 రోజుల నుంచి నా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు మరి చదువుతున్నారు లేదో తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. కాబట్టి ఈ రోజున మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా ఉదయకాలసమున, రాత్రికాలసమున దేవుని వాక్యాన్ని పఠించండి. అలాగే మధ్యాహ్న కాలసమున ప్రతిరోజు కూడా ఒక అధ్యాయాన్ని చదవమని మీ అందరికీ తెలియపరిచాను. చదువుతున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎప్పుడైతే మీరు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలు పెడతారో ఈ లోకానికి దూరంగా జరగటం మొదలు పెడతారు, పాపానికి దూరంగా జరగటం మొదలు పెడతారు, దుష్టులకు దూరంగా జరగటం మొదలు పెడతారు. అలా జరగటం వల్ల దేవునికి దగ్గర అవుతారు. అలా దేవునికి దగ్గర అవ్వటం వల్ల మీరెంతో సంతోషంగా, ఆనందంగా క్రొత్త జీవితాన్ని అనుభవిస్తారు. క్రొత్త జీవితాన్ని మీరు అనుభవిస్తారు. కుటుంబంతో కలిసి సంతోషంగా, ఆనందంగా గడిపే రోజులు మీ జీవితాల్లోకి వస్తాయి. నీ భార్యతో, నీ బిడ్డలతో కలిసి సంతోషంగా, ఆనందంగా గడిపే రోజులు మీకు వస్తాయి. కాబట్టి దేవునితో గడపడం అంటే ఈ లోకానికి దూరంగా ఉండటమే. దేవునితో గడపడం అంటే అంతకన్నా సంతోషం, అంతకన్నా మహానందం మరొకటి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించాలని దేవుని బిడ్డగా మీకు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయకాలసమున దేవుని పాదాలు పట్టుకున్నానా? మరి ఈ రోజున నీ పాదాల చెంతకు వచ్చానయ్యా. ఉదయకాలసమున మాకు చక్కని మాట మాకు తెలియపరచు ప్రభా. ఆ మాటను హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం ఈ దినమంతా కూడా నేను స్తుతించుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని, నేను ఘనపరిచే భాగ్యాన్ని, నీతోనే రోజు ప్రారంభించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభా అంటూ దేవుని పాదాలు పట్టుకున్నాను. దేవుడు నాకు చక్కని మాటను తెలియపరిచాడు. ఆ మాటను మీకు కూడా తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాట శ్రద్ధగా వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనం. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును. చూసారా, దేవుడు గొప్ప బహుమానాన్ని మనకి ఇస్తున్నాడు. ఏమని? నీవు స్వాధీనపరుచుకున్నట్లు
నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆస్వాదించును. నువ్వేమైతే స్వాధీనపరచుకోవాలి అనుకుంటావో ఈ లోకాన్న కాదు, దేవుని సన్నిధిని స్వాధీనపరచుకోవాలనుకుంటావో నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆస్వాదించనంటున్నాడు, ఆస్వాదిస్తానంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డగా బ్రతుకుతున్నావు కాబట్టి, నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి, ఆయన బిడ్డగా నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నావు కాబట్టి, మొదటి సమయాన్ని దేవునికి ఇస్తున్నావు, దేవునితోనే ప్రారంభిస్తున్నావు కాబట్టి, ప్రతిరోజు కూడా దేవునితో రోజు ముగిస్తున్నావు కాబట్టి దేవుడికి ఈ విధంగా చేస్తానని మాటిస్తున్నాడు. చూడండి, అలాగే 5వ వచనం, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ అన్ని జనుల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా వినినలా మీలో భేదలు ఉండరు. చూసారా, దేవుడు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా వినినలా మీలో భేదవాడనేవాడు ఉండడు అంటున్నాడు. చూసారా, దేవుడు ఆజ్ఞలను పాటించాలండి. ఆయన చెప్పిన మాట మనం వింటే నీ కుటుంబంలో భేదవాడనంటే ఎవడుండరు, నీ చుట్టుపక్కల భేదవాళ్ళు అంటే ఎవరుండరు, అలాగే నీ దేశంలో నీ ఊర్లో కూడా భేదవాళ్ళు ఉండరు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయన చెప్పినట్టుగా మనం చేయగలిగితే తప్పకుండా దేవుడు మనకి అన్ని రకాలుగా మేలు చేస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి 6వ వచనం, ఏలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చుదు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. చూసారా, దేవుడిని ఆస్వాదిస్తే ఎలా ఉంటావో తెలియపరుస్తున్నాడు. అనేక మందికి నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవయ్యా. నువ్వు అనేక మందిని వెళ్తావు కానీ నిన్నెవరు ఏలరు, ఎందుకంటే నేను ఏలేవాడిని నేను కాబట్టి నువ్వు ఎంతోమందిని వెళ్తావు అంటే నా జ్ఞానం నీలో ఉంటుంది, నా వివేకం నీలో ఉంటుంది, కాబట్టి నువ్వు అలా ఉంటావని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూసారా, చక్కని మాటలు దేవుడు ఈ ఉదయకాల మనకు తెలియపరిచాడు. మొదటిది ఏం చెప్తున్నాడు, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుతున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆస్వాదించను అంటున్నాడు. నిశ్చయముగా నేను అనేది అన్నట్టుగానే నెరవేరుస్తాను అంటున్నాడు. మానవుడు కాదు మాట ఇచ్చింది, నీ బిడ్డని తండ్రి ఇచ్చాడు, కాబట్టి నిశ్చయంగా నేను ఆస్వాదిస్తాను అని తెలియపరుస్తున్నాడు. నువ్వేం బెంగపడాల్సిన అవసరం లేదు, నువ్వేమీ కూడా పడాల్సిన అవసరం లేదు, నువ్వేమీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. నిత్యం నేను ఆస్వాదిస్తానంటున్నాడు. అలాగే నా మాట వినాలంటున్నాడు. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా వినినలా మీలో భేదలు అనేవాళ్ళే ఉండరు. మీరు ధనవంతుడిగా ఉంటావా కానీ భేదవాడుగా ఉండవు, అప్పిచ్చేవాడుగా ఉంటావు, అప్పు తీసుకునేవాడుగా ఉండవని దేవుడు చక్కని మాట తెలియపరచడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా రోజుల తర్వాత మీతో కలుసుకున్నాను, 10 రోజుల సమయం తర్వాత మీతో కలుసుకున్నాను. చక్కని మాట దేవుడు నాకు తెలియపరిచాడు. ఈ మాట మీకు తెలియపరిచాను. ఈ మాట మీ హృదయంలో భద్రపరుచుకుని నా దేవుడు నన్ను ఆస్వాదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు. నేనేమో కోరుకున్నాను అవి నా తను నాకు అనుగ్రహిస్తానంటున్నాడు, నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. నీవు నా మాటలు వినినడలా, నా ఆజ్ఞలను గైక్కున్నాడు. ఏంటి ఆయన మాటలు, ఆజ్ఞలు ఏంటి? ఆయన చెప్పినట్టు మేము వెళ్ళాలండి. ఈ లోకానికి దూరంగా ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు దేవునితో దేవునితో కలుసుకోవాలి. ఉదయకాల సమన, మధ్యాహ్న కాల సమన, రాత్రి కాల సమన తప్పనిసరిగా కుటుంబ సమేతంగా కలిసి దేవునితో ఆరాధించుకుంటే ఆ రోజు ఎంత సంతోషంగా ఆనందంగా మీరు ఉంటారో. కాబట్టి ఈ మాటలు మీరు ఆలకించి ఈ ప్రకారం మీరు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఈ మాటలు ఎంతోమందికి తెలియపరిచేవారుగా మీరు ఉండాలని, ఈ మాటలు మీరే కాకుండా ఈ మాటలు విని ఆ మాట హృదయంలో భద్రపరుచుకుని మీ తోటి వారికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ సెల్ ఫోన్ ద్వారా ఎంతమంది మరి నీ కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అలాగే యూట్యూబ్లో ఎంతోమంది ఈరోజు నా కాంటాక్ట్ అయి ఉన్నారు. నాకు ఈరోజు మీ అందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ మాటలు మీరు శ్రద్ధగా విని ఈ మాటలు ఆలకించి ఎంతోమందికి మీరు మరి పంపించాలని
సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఈ యొక్క ఛానల్ని మరి ఎంతోమందికి తెలియపరిచే విధంగా, ఎంతోమందికి ఈ మాటలు చేరవేసే విధంగా మీరు అందరూ ఉండాలని దేవుని బిడ్డగా నేను కోరుకుంటున్నాను. దేవుడు నాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అయ్యా, నేను ఎన్నుకున్నాను, నా సువార్త ప్రకటించు, నా వాక్యాన్ని బోధించు, నా గురించి వివరించు, ఎంతోమంది ఆత్మను కాపాడిని రక్షించు ప్రభు, రక్షించయ్యా అని నా తండ్రి నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి నేను తండ్రి సువార్తను ప్రకటిస్తున్నాను, ఆయన వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాను. కాబట్టి మీరు కూడా సువార్త సభలో సువార్త ప్రకటించే విధంగా మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. మీరు కూడా ఎంతోమంది పంపిస్తే రేపొద్దున మీరు తీర్పులోకి వెళ్ళరు. దేవుడు పిలిచి, అయ్యా నా బిడ్డ చెప్పిన మాట మీరు విన్నారు, నా బిడ్డ ద్వారా నేను మాట్లాడాను, ఆ మాటలు మీరు వినటమే కాకుండా ఆ మాటలు ఎన్నో కుటుంబాలు పంపించారా. ఈరోజు ఎన్నో కుటుంబాలు నా సన్నిధిలో ఉన్నాయి, నాకు దగ్గరగా ఉన్నారు. అది నువ్వు చేయటం వల్లేనని దేవుడు మిమ్మల్ని కూడా ఆస్వాదించి దీవిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని మనస్ఫూర్తిగా ఈ మాటలు మీరు అంగీకరించి హృదయంలో భద్రపరుచుకుని ఈ మాటలను బట్టి మీరు స్తుతించుకునేవారిగా, ఆరాధించుకునేవారిగా, ప్రార్థించుకునేవారిగా, మహిపరిచేవారిగా, గణపరిచేవారిగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయనా? తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, నీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, అదే కాలసమున అయ్యా నీ బిడ్డని నీ సిలువ చట్టును మరుగునపరిచి నా నోటిని బూరదనగా పడుకుని సూటిగా స్పష్టంగా నీ బిడ్డకి అందించిన ఈ మాటను ఎంతోమందితో నువ్వు పంచుకున్నావు తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా, ప్రతి కుటుంబం కూడా ఈ మాటలను బట్టి సంతోషంగా, ఆనందంగా ఈ రోజంతా కూడా నేను స్తుతించుకునే బిడ్డగా, నేను ఆరాధించుకునే బిడ్డగా, నేను ప్రార్థించుకునే బిడ్డగా, నేను మహిపరిచే బిడ్డగా, నేను గణపరిచే బిడ్డగా, నీ ఆశీస్సులు పొందే బిడ్డగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానయ్యా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ మాటలను ఎంతోమంది పంపించే బిడ్డగా ఉండాలని, అటు మనసు నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఎల్లప్పుడూ నీ బిడ్డకు తోడుగుండి అన్ని విషయాల్లోని సహాయం అందించయ్యా. నీ బిడ్డ చుట్టూ నీ అగ్రిగచ్చి నాటు దేవదూతలను కాపలా పెట్టు ప్రభా. ఎల్లప్పుడు నీ బిడ్డకు అన్ని రకాలుగా సాయం చేయనన్న. ఈ రోజున ఎంతోమంది నీ బిడ్డలు, కొన్ని కోట్ల మంది నీ బిడ్డని పాదాల చెంతకు వస్తున్నారయ్యా. నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు, నిన్ను ప్రార్థిస్తున్నారు, మహిపరుస్తున్నారు, గణపరుస్తున్నారు. ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో నీ పాదాల చెంతకు వస్తున్నారయ్యా. అనేకులు వ్యాధులతో, రోగాలతో నీ పాదాల చెంతకు వస్తున్నారు. అనేకులు అక్కర్లో నీ పాదాల చెంతకు వస్తున్నారయ్యా. నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకుని అయ్యా వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బందులు విడుదల దయచేసి అయ్యా వాళ్ళకందరికీ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని పంచమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. వాళ్ళకున్న వ్యాధి నుంచి, రోగాల నుంచి, నీ గాయపడినలతో వాళ్ళని ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ కూడా పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఏ అక్కర్లో నీ పాదాల చెంతకు వస్తున్నారో ప్రతి అక్కర గుర్తించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. అయ్యా నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా, ఆనందంగా మనసారా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని అటు మనసుని నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఎంతోమంది నీ బిడ్డలు నీకు దూరంగా ఉంటున్నారు ప్రభా. నువ్వు దేవుడివి, రక్షకుడు తెలిసి కూడా దూరంగా ఉంటున్నారు. వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళ ఆలోచన మార్చండి అయ్యా. జీవంగల తండ్రి, నా కోసం ప్రాణం పెట్టిన తండ్రి, నా కోసం రక్తాన్ని చిందించిన తండ్రి, నా కోసం సిలువ ఏకం చేసిన తండ్రి, ఈ లోకంలో ఏ ఒక్కరూ లేరు. ఆయన తండ్రి కాబట్టి, నేను ఆయన బిడ్డను కాబట్టి నా కోసం అంత గొప్ప త్యాగం చేసి 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నా కోసం ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు. కాబట్టి ఆయన తండ్రి, ఆయన రక్షకుడని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని నీ పాదాల చెంతకు వచ్చి మనసారా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నీ రక్షణ పొంది, నీ పరిశుద్ధత్వంలో కరగబడి, నీ పరిశుద్ధాత్మ నింపబడి, నీ రక్షణ భాగ్యం పొందుకొని నీ బిడ్డగా అంగీకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎంతోమంది బిడ్డలు ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో కష్టాల్లో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో అల్లాడిపోతూ అనేక రకాలుగా అయ్యా ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు ప్రభా. అనేక వ్యాధులతో, రోగాలతో దేవా ఈ రోజున అనేక రకాలుగా మానసికంగా కుంగిపోయి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో పెను ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారయ్యా. దీనంతటికీ కారణం నీ బిడ్డగా బ్రతకలేకపోతమే, నీ బిడ్డగా జీవించలేకపోతమే, నీ బిడ్డగా నీ మార్గంలో నడవలేకపోతమే. నీ బిడ్డలందరినీ కూడా క్షమించమని, వాళ్ళ అపరాధాలు మన్నించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ యందు, ప్రతి కుటుంబం యందు దయ చూపించమని కోరుకున్నాను, కనికరించి చూపించమని కోరుకుంటున్నానయ్యా. అయ్యా పాపని లోకంలోంచి నీ బిడ్డ విడిపించమని కోరుకున్నాను, సాతాను బంధహస్తాల నుంచి నీ బిడ్డ విడిపించమని కోరుకుంటున్నానయ్యా. అవును ప్రభా. అయ్యా చెడు మార్గాల నుంచి, చెడు ఆలోచన నుంచి, చెడు ప్రవర్తన, చెడు వ్యసనాల నుంచి నీ బిడ్డను నడిపించి కాపాడి రక్షించమని కోరుకుంటున్నానయ్యా.
అయ్యా ప్రతి బిడ్డతో ప్రతి కుటుంబంతో నువ్వు మాట్లాడమని కోరుకున్నాను. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించమని కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా వాళ్ళ మనసు మార్చుకుని, వాళ్ళ ఆలోచన మార్చుకుని, వాళ్ళ ప్రవర్తన నడవడం మార్చుకుని, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి యేసయ్య కదా అని తెలుసుకుని నీ పాదాల చెంతకు రావాలని కోరుకున్నాను. ఆ విధంగా నీ బిడ్డలు మనసు మార్చిన సంధికి రావాలని కోరుకున్నాను. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా నీ రాకడ సమయానికి సిద్ధపడి నీ పరలోక రాజ్యానికి వారసులు కావాలని కోరుకున్నానయ్యా. ఏ ఒక్క బిడ్డ ఏ కుటుంబం రెండో మరణం చూడకూడదని కోరుకున్నాను. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా కాపాడి రక్షించమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. అయ్యా ఉదయకాల సమయన నా ప్రార్థన, నా మనవులు, నా విజ్ఞాపన అయ్యా అన్నీ కూడా నీ పాదాల చేత పెడుతున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ కూడా మా అందరి జీవితాల్లో నెరవేర్చి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా మేమందరం కూడా నీ ద్వారానే మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవత దేవుడు దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈ దినమంతా కూడా అతను మీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో నా తండ్రి మీకు సహాయం దయచేయను గాక. నా తండ్రి చిత్తమే మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. మా తండ్రి మీ జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యంగా జరిపించి దేవుని సన్నిధిలో కొన్ని వేల మంది సమక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా సాక్షులుగా అతను నిలబెట్టును గాక. జీవగ్రంథంలో అతను మీ పేర్లు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మీ అందరినీ కూడా తండ్రి వారసులుగా నా తండ్రి చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా, వందనాలయ్యా. ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించినందుకు మరొక్కసారి నా దేవత దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. చక్కని మాటలు మీకు తెలియపరిచాడు దేవుడు నా ద్వారా. ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం మీరందరూ కూడా జీవించే వారు ఉండాలని, ఆ ప్రకారం నడుచుకునే వారు ఉండాలని, మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా దీవించబడాలి, ఆస్వాదించబడాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలి మనసారా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ మాటలు విని విడిచిపెట్టకుండా ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని నా దేవుడు నాకు తెలియపరిచాడు, అమ్మా నువ్వు ఇలా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి, నా ఆజ్ఞలు పాటించు, నాకు అనుకూలంగా నువ్వు నడిస్తే నేను దీవిస్తాను, ఆస్వాదిస్తాను, నీ ఆశ నీ కోరిక తీరుస్తాను, నేను ఏమైతే కోరుకున్నానో అది నీకు అనుగ్రహిస్తాను, తప్పకుండా నీకు నేను మేలు చేస్తానని దేవుడు మనకు తెలియపరిచాడు. ఈ మాటలు మీరు గ్రహించి ఆ ప్రకారం జీవించేవారు ఉండాలని, ఈ లోకానుసారంగా జీవించకూడదని, దేవునికి అనుకూలంగా నడుచుకోమని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్లా. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అలా కొట్టడం వల్ల ఎంతోమందికి ఈ ఛానల్ వెళ్ళిద్ది, ఎంతోమంది ఈ మాటలు వింటారు. ఈ మాటలు వినడం వల్ల నీలాగానే ఎంతోమంది బిడ్డలు మారుమనసు పొంది రక్షణ పొంది జీవంగల దేవుడు తెలుసుకునే బిడ్డలుగా ఉంటారు. కాబట్టి ఈ మాటలు విని చక్కగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని, అలాగే లైక్ కొట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు.